స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టిన వైసీపీని కొన్ని భయాందోళనలు వెంటాడుతున్నాయి. సాధారణ ఎన్నికల ఫలితాలే పునరావృతమవుతాయేమోనన్న టెన్షన్ నెలకొంది. లోకల్ బాడీ ఎన్నికలపై పార్టీ నేతలకు జగన్ చెప్పిందేంటి? ఏకగ్రీవం అయితే ఇన్ఛార్జీల పదవులు ఊడినట్టేనని వార్నింగ్ ఇచ్చారా? వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వబోనని చెప్పేశారా? రిజర్వ్డ్ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు సొంత సొమ్ము సర్దుబాటు చేస్తానని పార్టీ అధినాయకత్వం హామీ ఇచ్చిందా? మిగిలింది ఇన్ఛార్జీలే భరించాలని తేల్చి చెప్పేసిందా? అసెంబ్లీ ఎన్నికల్లో ఖర్చు చేసి ఓటమితో చేతులు కాల్చుకున్నామని భావిస్తున్న నేతలు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖర్చుకు వెనుకాడే పరిస్థితి ఉందా? లోకల్ బాడీ ఎన్నికల విషయంలో పార్టీ నేతలకు జగన్ హితబోధపై ఇన్సైడ్ స్టోరీ. ఏపీ కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టింది. దీంతో వైసీపీ నేతలకు భయం పట్టుకుంది. అధికారం కోల్పోవడంతో ఆర్థిక సమస్యలు, నేతల వలసలు పార్టీకి సమస్యగా మారాయి. పార్టీ పెద్దలకు ఇవి ఆందోళన కలిగిస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు అక్రమంగా సంపాదించిన సొమ్ము అధినాయకత్వం దగ్గర ఉన్నా దాన్ని 2029 సాధారణ ఎన్నికలకు వాడాలన్న ఆలోచనలో ఉన్నట్టు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలకు కొద్దిగా సర్దుబాటు చేసి మిగిలింది ఇన్ఛార్జీలతో ఖర్చు పెట్టించాలన్న ఆలోచన చేస్తుంది. గత ఎన్నికల్లో ఖర్చు చేసి ఓటమితో చేతులు కాల్చుకున్న నేతలు స్థానిక సంస్థల ఎన్నికల్లో తడిసి మోపెడయ్యే వ్యయంపై సందేహిస్తున్నారని వైసీపీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఖర్చులో కూటమిని తట్టుకోవడం కష్టమని వినిపిస్తోంది. వైసీపీ హయాంలో ఎన్నికైన పాలక వర్గాల పదవీకాలం ముగియడంతో ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్నాయి. ఫ్యాన్ పార్టీ అధ్యక్షుడు జగన్ లోకల్ బాడీ ఎన్నికలపై దృష్టి పెట్టి పార్టీ నేతలకు హితబోధ చేస్తున్నారు. స్థానిక సంస్థల్లో గెలుపు సాధారణ ఎన్నికలకు మలుపుగా మారుతుందని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీ నేతలను సమాయత్తం చేస్తున్నారు. తమ హయాంలో ప్రత్యర్థులపై దాడులు, దౌర్జన్యాలు, నామినేషన్ పత్రాల చించివేతతో ఏకగ్రీవం చేసుకుని స్థానిక సంస్థలను సొంతం చేసుకున్న వైసీపీ ఈసారి పట్టు నిలుపుకోవాలన్న ప్రయత్నంలో ఉంది. జగన్ జమానాలో రాష్ట్రంలో ఒక్క తాడిపత్రి పురపాలక సంఘం మినహా అన్ని నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు వైసీపీ ఖాతాలో జమ అయ్యాయి. కొన్ని నియోజకవర్గాల్లో మొత్తం ఏకగ్రీవమయ్యాయి. ఈ ఏకగ్రీవాల వెనుక ప్రలోభాలతో పాటు బెదిరింపులు, కిడ్నాప్లు ఉన్నాయి. ఇటీవల 175 అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నేతలందరినీ పిలిపించి జగన్ క్లాస్ తీసుకున్నారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఎన్నికల్లో ఏకగ్రీవాలైతే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. అటువంటి నియోజకవర్గాల ఇన్ఛార్జీలను తొలగిస్తానని, భవిష్యత్తులో పదవులు ఇవ్వనని హెచ్చరించడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. అయితే సీనియర్ నేతలు, భావసారూప్యత ఉన్న మరికొందరు నేతలతో పాటు జోనల్ ఇన్ఛార్జీలతో ప్రత్యేకంగా జగన్ సమావేశమయ్యారు. ఇందులో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ స్థానాలను కైవసం చేసుకునేందుకు ప్రణాళిక రూపొందించారు. ఇది విజయవంతం అవుతుందో లేదో కానీ ప్రణాళికను మాత్రం ఇప్పటి నుంచే అమలు చేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా రాయలసీమలోని చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలోని 52 అసెంబ్లీ నియోజకవర్గాలు, రాష్ట్రంలో ఉన్న 29 ఎస్సీ, 7 ఎస్టీ స్థానాలపై దృష్టి పెట్టాలని నేతలకు జగన్ దిశానిర్దేశం చేశారు. ఈసారి పరిస్థితి తమకు అనుకూలంగా ఉంటుందని వైసీపీ భావిస్తోంది. ఎస్సీ ఎస్టీలకు రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో 99% స్థానాలను 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుపొందింది. దీంతో తొలుత ఈ నియోజకవర్గాలపై దృష్టి పెట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టు నిరూపించుకోవాలని నిర్ణయించింది. తెలుగుదేశాన్ని నైతికంగా, రాజకీయంగా దెబ్బతీసేలా వ్యూహరచన చేసింది. ఈ స్థానాల్లో బలమైన అభ్యర్థులను రంగంలోకి దించాలని జగన్ సూచించారు. అలాంటి వారికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు స్థానికంగా ఉన్న నియోజకవర్గ ఇన్ఛార్జీలతో పాటు తాను కూడా కొంత సాయం చేస్తానని జగన్ హామీ ఇచ్చారని తెలిసింది. రాష్ట్రం అంతటా ఒకేసారి దృష్టి పెట్టి ఓడిపోయే కంటే కొన్ని నియోజకవర్గాలపై దృష్టి పెడితే మంచి ఫలితాలు వస్తాయని జగన్ నేతలకు నూరిపోశారు. ఇక రిజర్వ్డ్ నియోజకవర్గాల ఇన్ఛార్జీల్లో క్రియాశీలకంగా లేని వారిని పిలిపించి మాట్లాడాలని, పద్ధతి మార్చుకోకపోతే వేరే వారిని నియమించాలని జగన్ చెప్పారని సమాచారం. ఈ నియోజకవర్గాలకు పరిశీలకులను నియమించి ఎప్పటికప్పుడు పరిస్థితులు గమనించి నివేదించాలని వైసీపీ అధ్యక్షుడు ఆదేశించారని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. జగన్ దగ్గర జరిగిన సమావేశానికి హాజరైన వైసీపీ నేత వ్యూహాన్ని బయటకు చెప్పేశారు. దీంతో కూటమి అప్రమత్తమైంది. వైసీపీ ఎటువంటి వ్యూహం పన్నినా అందుకు విరుగుడుగా ధీటైన సమాధానంతో ముందుకు వెళ్తామని ఎన్డీఏ పక్షాలు చెబుతున్నప్పటికీ ఆచరణలో మాత్రం కనిపించడం లేదని వినిపిస్తోంది. మొత్తానికి జగన్ వ్యూహం ప్యాలెస్ కోట దాటి బయటకు రావడంతో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.